మీకు తెలుసా? ఒక్క జవాన్ మాత్రమే. గాలి, నీరు, ఆకాశం ఎక్కడైనా ఎటువంటి యుద్ధ పోరాటానికైనా, శత్రువులతో తలపడడానికైనా, అవసరమైతే తన ప్రాణానికి సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రైనింగ్ అయిన తర్వాత ప్రమాణం చేసే ఒకే ఒక వ్యక్తి ఒక్క జవాన్ మాత్రం. మరి అలాంటి జవాన్ ఆపరేషన్లో, యుద్ధ క్షేత్రాల్లో వీరమరణం పొంది వీర్ చక్ర, మహావీర్ చక్ర, అశోక చక్ర, సేనా మెడల్ ఇలాంటి పథకాలు పొందిన సమయాల్లో మాత్రమే మన రాష్ట్ర ప్రజలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చాలా గొప్పగా నా ఊరు వాళ్ళు, నా జిల్లా వాళ్ళు, నా స్టేట్ వాళ్ళు అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి తమ దేశ రక్షణ కోసం తన ప్రాణాలకు సైతం అర్పిస్తానని ప్రతిజ్ఞ చేసిన ఆ వీరుడికి మనం ఇచ్చే గౌరవం ఏంటి? మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఇది నేను ఎవరిని టార్గెట్ చేసి అంటున్న విషయం కాదు. ఎందువల్ల అంటే ఈరోజు ఒక జవాన్ తన సర్వైవల్ గురించి మన రాష్ట్ర ప్రజల్ని, ప్రభుత్వాలని, సైనిక్ అసోసియేషన్స్ని ప్రశ్నించడానికి ఈరోజు ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. దయచేసి ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. బట్ మీకు మీరుగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎంతవరకు నిజమైనప్పుడు వీళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం అనేది దయచేసి మీకు మీరుగా ఆత్మవిమర్శ చేసుకుని ఇక్కడ ఉన్నది, నేను మాట్లాడుతున్నది ఈ పాయింట్ కరెక్ట్ అని మీకు అనిపించినట్లయితే దయచేసి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చేరేంతవరకు ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందువల్లంటే మీరందరికీ మీకు తెలిసిన ఒకే ఒక హీరో ఎవరైనా ఉన్నారు అంటే మీ డ్రీమ్స్లో అది ఒక్క జవాన్ మాత్రమే నాకు తెలుసు. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇంపార్టెంట్ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ తరానికి ఇది ఒక పెద్ద సవాల్గా మారను. దయచేసి ఆలోచించండి. ఇక విషయానికి వస్తే ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉండవచ్చు. చాలా స్టేట్స్ మీరు గమనించినట్లయితే వారిని, జవాన్లను ఎంతో గౌరవించి వాళ్ళకి మినిమం 5% నుండి మ్యాక్సిమం 20% వరకు రిజర్వేషన్ ఈ స్టేట్స్ ఇస్తున్నాయి. అది వారికి ఇచ్చే ఒక గొప్ప సన్మానం. ఎందువల్ల అంటారా, వారు తమ యంగ్ ఏజ్ని, అంటే ఆ టైంలో తను ఇంటి వద్ద ఉండి చేయాలనుకుంటే ఎంతో గొప్ప పనులు, గొప్ప వ్యాపారాలు చేసి సెటిల్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తమ దేశ రక్షణే తన బాధ్యతగా, తమ దేశం కోసం నేను ఏదైనా చేయగలను ఒక కృతనిశ్చయంతో ఆర్మీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అతను సేఫ్గా ఇంటికి వస్తాడా లేదా అనే విషయాన్ని ఏ రోజు కూడా తనకు తాను ఎప్పుడు కూడా ఆలోచించి ఉండడు. తన ప్రజల, వారి రక్షణే తన ధ్యేయంగా, బాధ్యతగా భావించే వ్యక్తి. అయితే మన స్టేట్లో అలాంటి సోల్జర్కి ఏ విధమైన రిజర్వేషన్ ఇస్తున్నాడు ఇక్కడ మీరు చూడొచ్చు. ఓన్లీ 2% రిజర్వేషన్. మీకు తెలుసా, 20 నుండి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒక జవాన్కి, ఇక్కడ నుంచి బోర్డర్లో సర్వీస్ చేస్తున్న వ్యక్తికి ఎటువంటి స్కిల్స్ అప్డేట్ చేసుకోవడానికి కానీ, అలాగే తనకి ఇక్కడికి వచ్చి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న ప్రపంచంలోని ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ఇప్పటి ఉన్న ఈ తరానికి తగినట్లుగా కాంపిటేట్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి ఆ జవాన్కి 2% ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఈ విషయాన్ని మన రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంఘాలు, అలాగే సైనిక వెల్ఫేర్ సంఘాలు దయచేసి గవర్నమెంట్ వరకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. వారి కుటుంబాలకి కొంతైనా న్యాయం చేయాలని ఆశిస్తున్నాను. ఇక మరో వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.